హలో అండి, నమస్తే. నేను లక్ష్మి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో సింపుల్గా సూపర్ టేస్టీగా ఉండే పుదీనా టొమాటో పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. నేను చేసే పుదీనా టొమాటో పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పుదీనా టొమాటో పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ముందుగా కడాయిలో కొద్దిగా నూనె వేసుకొని కాడలు లేకుండా తెంపుకున్న పుదీనా ఆకుల్ని వేసుకొని నూనెలోనే ఈ పుదీనా ఆకుని ఉడికించుకోవాలండి. ఇలా నూనెలోనే పుదీనా ఆకుని ఉడికించుకోవడం వల్ల పుదీనా పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పుదీనా ఆకు నూనెలో మగ్గిన తర్వాత పచ్చిమిర్చిని కూడా వేసుకొని పచ్చిమిర్చిని కూడా ఈ నూనెలోనే ఉడికించుకోవాలండి. పుదీనా పచ్చిమిర్చి ఇలా మగ్గిన తర్వాత రుచికి సరిపోయేంత ఉప్పు కూడా వేసుకుందాము. ఈ ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందామండి. ఇప్పుడు ఇందులోనే పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకున్న టొమాటోని కూడా వేసుకొని ఈ టొమాటో ముక్కల్ని కూడా నూనెలోనే ఉడికించుకోవాలి. చూసారు కదా, టొమాటో ముక్కలు సాఫ్ట్గా మెత్తగా ఉడికిపోయాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారబెట్టుకున్న పుదీనా టొమాటో పచ్చిమిర్చిని మిక్సీ జార్లో వేసుకొని మూత పెట్టి మెత్తగా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. చూసారు కదా, ఇలా మెత్తగా పుదీనా పచ్చడిని తయారు చేసుకోవాలండి. ఇలా తయారు చేసుకున్న ఈ పుదీనా పచ్చడిని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని నూనె కాగాక 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ ఆవాలు, జీలకర్ర, 5-6 ఎండుమిర్చి, 4-5 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఈ తాలింపుని బాగా వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్న ఈ తాలింపుని ముందుగా మిక్సీ పట్టుకున్న పుదీనా పచ్చడిలో వేసుకుంటే ఎంతో రుచిగా ఉండే పుదీనా పచ్చడి రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా ఈజీగా అండ్ టేస్టీగా తయారు చేసుకోవచ్చు ఈ పుదీనా టొమాటో పచ్చడి. ఈ పుదీనా టొమాటో పచ్చడి ఇడ్లీ, దోశ, రైస్లోకి అయితే సూపర్ టేస్టీగా ఉంటుందండి. మార్నింగ్ టైంలో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మీ అందరికీ డెఫినెట్గా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో మొత్తం చూసి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత నాకు ఒక మంచి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.